శారదమ్మ ఫోన్ తీయట్లేదేంటి? మళ్ళీ ఒకసారి చేసి చూద్దాం. సార్, ఎవరో పేషెంట్కి వెంటనే ఫోన్ చేస్తున్నారు. ఒకసారి మీరే చూడండి సార్. సార్, ఇక్కడ మాట్లాడకూడదు, కొంచెం బయటకు వెళ్ళండి. అలాగే. హలో. హలో జ్యోతి. జ్యోతి, ఫోన్ చేసింది నువ్వేనని నా మనసుకు తెలుస్తుంది. నీకేం కాలేదని నాకు తెలుసు. నువ్వెక్కడున్నా క్షేమంగా ఉంటావని నా గుండె చప్పుడు చెప్తూనే ఉంది. ఎలా ఉన్నావు జ్యోతి? ఎక్కడున్నావు? మాట్లాడు జ్యోతి, ప్లీజ్. ఒక్కసారి నీ నోటితో దొరబాబు అని పిలువు. నేను ఎన్ని రోజులు పడిన టెన్షన్, బాధ అంతా మర్చిపోతాను. జ్యోతి, మాట్లాడు జ్యోతి. ఎక్కడున్నావు చెప్పు. రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతాను. నువ్వు సైలెంట్గా ఉన్నంత మాత్రాన నేను గుర్తుపట్టలేను అనుకోవద్దు. ఫోన్ చేసింది నువ్వే అని తెలుసు జ్యోతి. ప్లీజ్ జ్యోతి, నన్ను దొరబాబు అనేది నువ్వే. నన్ను క్షమించండి దొరబాబు, నేను మీతో మాట్లాడలేను. శారదమ్మ ఫోన్ మీరెత్తారంటే తను మీ దగ్గరే ఉంది. తనను క్షమించి మీతో పాటు ఉంచేసుకుంటున్నారని అర్థమైంది. నేను ఫోన్ చేసిన పని అయిపోయింది. జ్యోతి, మాట్లాడు జ్యోతి. హలో, జ్యోతి ఎవరండి? నేను డోర్ టు డోర్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. శారద గారు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టారు. వెరిఫికేషన్ కోసం ఆఫీస్కి రమ్మని చెప్పండి. శారద గారికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. డోర్ అంటే నేను జ్యోతి ధ్యాసలో ఉన్నాను కాబట్టి దొర అని వినిపించినట్టుంది. జ్యోతి, నువ్వెక్కడున్నావో ఏంటో ఇప్పటికే చాలా డేస్ అయింది. నీకోసం నా గుండె తప్పుడు ఎప్పుడు నీకోసం కొట్టుకుంటూనే ఉంటుంది. నా చివరి శ్వాస వరకు నా కళ్ళు నీకోసం వెతుకుతూనే ఉంటాయి. దొరబాబు, మీ గొంతు వింటాననుకోలేదు. మీకు ఎంత దూరంగా ఉండాలనుకుంటున్నా అంత దగ్గర అవుతున్నా. అవును, శారదమ్మ హాస్పిటల్లో ఉందని దొరబాబు చెప్పారు. స్టాఫీ గురించి టెన్షన్ పడి హెల్త్ డిస్టర్బ్ అయ్యిందేమో. నా గురించి మర్చిపోండి దొరబాబు, అర్థం చేసుకోండి. ఇక మీతో జీవితాన్ని పంచుకోవాల్సింది శ్రావ్యని. యాక్సిడెంట్ అయిన శ్రావ్య ఎక్కడుందో వెతకండి, తనని కాపాడండి దొరబాబు. వర్ష, ఇక్కడున్నావా? వర్ష, ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు రాజు, ఇదిగో ఫోన్. థ్యాంక్ యూ.